హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎక్సెల్లో టాప్ ఇంపార్టెంట్ అలాగే ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చూద్దాము. ఇందులో మనము చాలా ఇంపార్టెంట్ షార్ట్కట్ కీస్ గురించి కూడా నేర్చుకుందాము. అలాగే వాటిని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాము. మీరు కూడా చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ షార్ట్కట్ కీస్ అన్నింటినీ నోట్ చేసుకోండి. ముందుగా డేట్ ఫార్మాట్ చూసినట్లయితే అక్కడ నెంబర్స్ ఉన్నాయి. సెలెక్ట్ చేసి Ctrl+Shift+# అంటే డేట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. అలాగే టైం ఫార్మాట్ కావాలంటే ఆ రేంజ్ సెలెక్ట్ చేసి Ctrl+Shift@ అంటే టైంలోకి కన్వర్ట్ అవుతుంది. అలాగే కరెంట్ డేట్ రావాలంటే Ctrl+Semicolon అండ్ కరెంట్ టైం వచ్చేసి Ctrl+Shift+:. నెక్స్ట్ డేటు టైము రెండు ఒకే సెల్లో రావాలి అంటే జనరల్గా డేట్ ఇచ్చేస్తే డేటు లేదంటే టైం ఇచ్చేస్తే టైం మాత్రమే వచ్చేస్తుంది. అలా కాకుండా నాకు రెండు 1 by 1 రావాలి. సో అలాంటి దానికి డైరెక్ట్ షార్ట్కట్ కీ లేదు. అప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ Ctrl+Semicolon ఇచ్చేసేయాలి. Ctrl+Semicolon అంటే కరెంటు డేటు వచ్చేస్తుంది. తర్వాత స్పేస్ ఇచ్చేసి Ctrl+Shift+: అంటే కరెంటు టైం వచ్చేస్తుంది. ఇప్పుడు రెండు కూడా ఒకే దగ్గర డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్ ఇన్ఫో అని చెప్పేసి డేటా ఉంది. ఇక్కడ డేటా మధ్యలో అంటే ఎవ్రీ రో తర్వాత నాకు ఒక బ్లాంక్ రో ఇన్సర్ట్ చేయాలి. జనరల్గా ఎలా ఇన్సర్ట్ చేస్తాం, బ్లాంక్ రో కావాలంటే అక్కడ ఆ రో సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ రో అని చెప్పేసి ఇచ్చేస్తాం. లేకపోతే Ctrl+Shift++ షార్ట్కట్ వచ్చేసి ఈ విధంగా మల్టిపుల్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్ ఇన్సర్ట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ట్రా కాలం క్రియేట్ చేద్దాం, ఒక కీ కాలం క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసి నెంబర్ సిరీస్ తీసుకుందాం. అక్కడ 1 2 3 4 అలా ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్కి ఆ నెంబర్ సిరీస్ని జనరేట్ చేద్దాము. మళ్ళీ వాటిని కాపీ చేసిన తర్వాత కింద లాస్ట్ సెల్లోకి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత మనకు 2 times రావడం జరిగింది. ఇప్పుడు టాప్లోకి వెళ్ళి Ctrl+Shift+L అంటే ఫిల్టర్ వచ్చేస్తుంది. తర్వాత కీ కాలంలోకి వెళ్ళి సార్టింగ్ చేయండి, స్మాలెస్ట్ టు లార్జెస్ట్. మీరు ఇక్కడ చూసినట్లయితే 1 1 2 2 అలా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఎవ్రీ రో తర్వాత బ్లాంక్ రో ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. తర్వాత నాకు ఆ కీ కాలం వద్దు కాబట్టి కీ కాలం Ctrl+Spacebar అని చెప్పేసి సెలెక్ట్ చేసేసుకొని Ctrl+- అంటే డిలీట్ అవుతుంది. ఈ విధంగా ఎవ్రీ రో తర్వాత బ్లాంక్ రో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లాంక్ రోస్ని కూడా ఎలా రిమూవ్ చేయాలో చూద్దాము. జనరల్గా వచ్చేసి మనం ఒక్కొక్క రో సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా ముందుగా రేంజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత Ctrl+G అంటే గో టు, అందులో స్పెషల్లోకి వెళ్ళి అక్కడ బ్లాంక్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇప్పుడు బ్లాంక్స్ అన్ని సెలెక్ట్ అయినాయి. Ctrl+- తర్వాత ఎంటైర్ రో ఓకే అంటే రోస్ మొత్తాన్ని డిలీట్ చేస్తున్నాం బ్లాంక్స్ లేకుండా. ఈ విధంగా మనము సింపుల్గా డేటాలో నుంచి బ్లాంక్ రోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. మీరు ఇక్కడ చూసినట్లయితే డేటా ఉంది. డేటా వచ్చేసి మనం డేటా సోర్సెస్ నుంచి ఇంపోర్ట్ చేసినప్పుడు అంటే వెబ్సైట్స్ కావచ్చు లేకపోతే టెక్స్ట్ ఫైల్స్ వేరే ఫార్మాట్ నుంచి తీసుకుంటే కంప్లీట్గా ఒకటే ప్లేస్లో ఇన్సర్ట్ అవుతుంది, ఒకటే సెల్లో. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే ఆ కాలం మొత్తాన్ని సెలెక్ట్ చేసి Alt+AE అంటే టెక్స్ట్ టు కాలమ్స్, సెలెక్ట్ డీలిమిటెడ్, నెక్స్ట్ కామా, తర్వాత నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు చూడండి ఒకటే సెల్లో ఉండేది ఆ డేటా వచ్చేసి కాలమ్స్లోకి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టెక్స్ట్ టు కాలమ్స్ యూజ్ చేసి ఎవ్రీ ఫీల్డ్ను డిఫరెంట్ కాలమ్స్లోకి సపరేట్ చేయడం జరిగింది. లైక్ ఫుల్ నేమ్, స్ట్రీట్, అలాగే సిటీ, స్టేట్, ఈ విధంగా. అలాగే ఇక్కడ చూసినట్లయితే కాలమ్స్ వచ్చేసి ఆటో ఫిట్ లేదు, కొన్ని కాలమ్స్ అక్కడ సఫిషియంట్ స్పేస్ లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత Alt+OCA ఆటో ఫిట్ కాలమ్ విడ్త్. అలాగే బార్డర్స్ కావాలంటే Alt+HBA అంటే ఆల్ బార్డర్స్ వచ్చేస్తుంది. మళ్ళీ సెలెక్ట్ చేసి Ctrl+B బోల్డ్, కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. తర్వాత టేబుల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేద్దాము. Ctrl+T ఓకే. సో ఈ విధంగా కంప్లీట్గా మనకు కావాల్సిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక నెంబర్ సిరీస్ జనరేట్ చేయాలనుకుంటే ఫిల్ సిరీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ 1 అని టైప్ చేసేసి తర్వాత Alt+HFIS అంటే ఫిల్ సిరీస్కి షార్ట్కట్ కి Alt+HFIS అని టైప్ చేసిన తర్వాత రోస్ అంటే హారిజంటల్గా, కాలమ్స్ అంటే వర్టికల్గా వచ్చేస్తుంది. కాలమ్స్ అందులో స్టార్ట్ వాల్యూ వచ్చేసి 1 ఉంది ఆల్రెడీ, మనము D2 సెల్లో టైప్ చేసింది. అలాగే స్టెప్ వాల్యూ వచ్చేసి మనకి ఎంతైనా తీసుకోవచ్చు. స్టాప్ వాల్యూ వచ్చేసి ఒక 1000 ఇచ్చేద్దాము. ఓకే అని ఇవ్వగానే చూసారా 1 1 ఇంక్రీజ్ అవుతూ అప్ టు 1000 వరకు వచ్చేసింది. తర్వాత Ctrl+Z అండు, మళ్ళీ Alt+HFIS, కాలమ్స్,
ఇప్పుడు స్టెప్ వాల్యూ 1 కాకుండా 2 తీసుకుందాం. అంటే 2 ఇంక్రీజ్ అవుతుంది. 1 ప్లేస్లో 2 పెట్టేసేసి తర్వాత స్టాప్ వాల్యూ సేమ్ 1000 తీసేసుకొని ఓకే. ఇప్పుడు చూడండి 1 + 2 3, 3 + 2 5 7 ఈ విధంగా 2 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 10,000 వరకు నెంబర్ సిరీస్ అనేది కంటిన్యూస్గా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్గా మనం ఈ షార్ట్ కట్ కీస్, టిప్స్, ట్రిక్స్ యూజ్ చేసి ఎక్సెల్ను ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టే వర్క్ను మనము సింపుల్గా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.